నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తుల పాలిట ఆశ్రిత కల్పవృక్షం, కామధేనువు, భక్తజన బాంధవుడు శ్రీ సాయినాథునిది అద్భుతమైన అసామాన్యమైన అవతారం. అఖిలాండ కోటి బ్రహ్మాండములకు నాయకునిగా, యోగులందరికీ సామ్రాట్టుగా కీర్తింపబడుతున్న శ్రీ సాయినాథుడు భక్తకోటిచే నీరాజనాలు అందుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో వెలిసిన భక్త సులభుడైన శ్రీ సాయిబాబా నిత్యం విశేష పూజలందుకుంటున్నాడు. ఆ క్షేత్ర వైభవాన్ని ఇవాల్టి తీర్థయాత్రలో వీక్షిద్దాం. సద్గురువుకు సర్వసమర్పణ చేస్తే అంతా ఆయనే చూసుకుంటాడని భరోసా ఇచ్చిన అద్వితీయ పురుషోత్తముడు శ్రీ సాయిబాబా. తన యోగ శక్తితో వెలిగించిన పవిత్రమైన ధుని మనకిక్కడ కనిపిస్తుంది. ఈ ధుని నుండి వచ్చే బూడిదనే ఇక్కడి భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించడమే కాక సమస్త దుఃఖాలను, భయాందోళనలను దూరం చేస్తుందని, అన్ని రుగ్మతులకు దివ్య ఔషధమని భక్తులు విశ్వసిస్తారు. సకల ఐశ్వర్య ప్రదాత అయిన శ్రీ సాయినాథుని లీలలు ఎన్నెన్నో. సృష్టిలో సర్వజీవులను సమానంగా ప్రేమించే భగవాన్ శ్రీ సాయిబాబా మానవ రూపంలో అవతరించిన మహనీయుడు, మానవాళికి ఆదర్శప్రాయుడు. బాబా ఆజ్ఞలేనిదే తన భక్తులకు మరణం కూడా దరిచేరనివ్వడు. ఈ పంచభూతాలు ఆయన అధీనంలోనే ఉంటాయి. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని తరచుగా బాబా చెప్పేవారు. దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం, భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం. సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం, 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 ఓంకారం. మెదక్ జిల్లా తూప్రాన్లో వెలసిన బాబాతో భక్తకోటి ఎంతో భక్తితో, మీ చల్లని చూపుల నీడలో, మీ ఆశీర్వాద బలంతో కొండంత ధైర్యాన్ని మూటగట్టుకుని నిష్కల్మషమైన భక్తితో మిమ్ము స్తుతిస్తున్నాము. మమ్ము కరుణించి కాపాడు స్వామి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటూ నిండైన మనస్సుతో బాబాను కీర్తిస్తూ, బాబాకు ప్రదక్షిణలు చేస్తూ విశేషంగా కొలుస్తున్నారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సాయి జయ జయ సాయి. షిరిడి సాయి, జయ జయ సాయి. షిరిడి సాయి. జయ జయ సాయి. శిథిలమైన మసీదే బాబాకు రాజభవనము. ధునిలోని విభూతియే ఆయన ధనం. చిరిగిన కఫ్నీయే చీనాంబరము. సట్కాయే బాబాకున్న రాజదండము. భక్తులు భక్తితో పాడే జానపద పాటలే వారికి నిత్య హారతులు. ప్రేమతో పెట్టే భిక్షాన్నమే వారికి పరమాన్నము. భక్తుల అరిషడ్వర్గాలే ధునిలో వేసే ఆహుతి. భక్తులు సమర్పించే శ్రద్ధ, సబూరి అనే 2 కానుకలే బాబా తీసుకునే దక్షిణ. నవవిధ భక్తి మార్గాలే బాబా భక్తులకు పంచే కానుకలు.
చేదు నిజాలను విప్పి చెప్పగా వేప చెట్టునే చేరావు. ఊపిరిపోయిన బూడిద మిగులని ఊది నీలలో పంచావు. చితికిన బతుకుల ఆదరించగా చిరిగిన దుస్తులే ధరించావు. పాపాలన్నీ పారద్రోలగా భిక్ష రూపమున గ్రహించావు. శ్రీ సాయిబాబా వెలిసిన ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే అటు పర్యాటకులను ఇటు తీర్థయాత్రికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న అద్భుత కళా సౌందర్యం కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. ఆలయ లోపలి గోడలపై ఎన్నో ఆకర్షణీయమైన రంగులతో తీర్చిదిద్దబడిన చిత్తరువులు, బాబా జీవిత సంఘటనలను స్ఫురింపజేస్తే సన్నివేశాలు, బాబా ప్రబోధించిన దివ్యవాక్కులు పఠించినంతనే మనలో భక్తి బీజాలు నాటుకుంటాయి. అంతేకాదు ఆలయ గోడలపై వెండి పూతతో చేసిన అలంకరణ వల్ల ఆలయ శోభ మరింతగా పెరిగింది. ఈ ఆలయ శిఖరం బంగారు వర్ణంతో అలంకరింపబడటం వల్ల ఆలయ సౌందర్యం ద్విగుణీకృతమయ్యింది. ఈ గోపుర అందాన్ని చూడగానే తీర్థయాత్రికుల మనసు తన్మయత్వంతో నిండిపోతుంది. ఈ ఆలయ సౌందర్యం అపూర్వం, కళాప్రియులకు ఓ మర్చిపోలేని మధురానుభూతి. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనకు పచ్చని వేప చెట్టు, రావి చెట్టు ఒకే దగ్గర కనిపిస్తాయి. ఈ ఆలయంలోకి చేరుకోగానే మనకు పవిత్రమైన బాబా ధుని కనిపిస్తుంది. ఇక్కడే వామభాగాన బాబా ఒక పెద్ద పాత్రలో వంట చేస్తున్న నయనానందకర ఘట్టం మనకు కనిపిస్తుంది. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. ఆలయం దిగువ భాగంలో ద్వారకామాయి దర్శనమవుతుంది. శ్రీ సాయిబాబా ఆసీనులైన ఈ వ్యాసపీఠాన్ని కూడా భక్తులు బంగారు వర్ణంతో తీర్చిదిద్దడం మరో విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టినంతని ఎన్నో అద్భుతాలు జరుగుతాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్షేత్రంలో వెలిసిన శ్రీ సాయిబాబా తమకు కావలసిన కోర్కెలు తప్పకుండా తీరుస్తాడని భక్తులు ఎంతో నమ్మకంతో చెబుతున్నారు. సాయి సాయి ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో, ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో,
షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో జననము లేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగా లేము మేము తెలుసుకోలేము తెలియగా లేము మేము తెలుసుకోలేము ఎక్కడ పుట్టితివో సాయి ఎక్కడ పెరిగితివో. సాయిబాబా చెంతని తామర పువ్వు తల్పంపై అందమైన పూల మధ్య ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న బాబా పాదాలను ఒక్కసారి స్పృశిస్తే చాలు తెలిసో తెలియకో మనం చేసిన పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. ఈ పాదమే జగతికి మూలాధారము ఈ పాదమే జగతికి మూలాధారము నదులన్నీ కలసిన అపురూప సంగమం అపురూప సంగమం. ఏమి నా పుణ్యము చేరితి నీ పాదము బాపగా పాపము శరణమీ పాదము. సబ్కా మాలిక్ ఏక్ అని ప్రబోధించి అందరినీ అక్కున చేర్చుకుని అందరి బాధలు తనవిగా భావించి దత్తాత్రేయ అవతారంగా భాసించి మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణాన్ని తన పాదధూళితో పవిత్రం చేసిన మహనీయుడు భగవాన్ శ్రీ సాయిబాబా. భక్తుడిగా, ఫకీరుగా, గురుదేవునిగా, గురు దత్తాత్రేయునిగా భగవాన్ శ్రీ సాయిబాబా భక్తకోటిచే విశేష పూజలందుకుంటున్న కలియుగ దైవం. ఈ స్వామి కొలువుదీరిన ఈ దివ్యక్షేత్రంలో మరెన్నో ఉపాలయాలు ఉన్నాయి. కలియుగ దైవం భగవాన్ శ్రీ సాయిబాబా ఆలయంలో మనకు మరెన్నో ఉపాలయాలు కనిపిస్తాయి. ఇక్కడ మూల విరాట్టుగా వెలసి భక్తకోటిచే విశేష పూజలందుకుంటున్న భగవాన్ శ్రీ సాయిబాబాకు కుడి పక్కన అభయ గణపతి 4 చేతులతో సాక్షాత్కరిస్తూ దర్శనమిస్తాడు. ఈయన అద్భుత విగ్రహ దర్శన భాగ్యం కలిగినంతని మనసు తన్మయత్వంతో పులకించిపోతుంది. విఘ్నాలు లేకుండా నిరాటంకంగా నిర్విఘ్నంగా పనులను కొనసాగించడానికి బాబా చింతనే కొలువై ఉన్న శ్రీ గణపతి దేవునికి భక్తులు భక్తితో నమస్కరించి ఆయన ఆశీర్వాదం అనుమతి తీసుకుని బాబాను దర్శించడానికి కోర్కెలు విన్నవించుకొని బాబా దర్శనం చేసుకుంటారు. బాబాకు ఎడమ పక్కన మనకు కనిపిస్తున్న ఈ దత్తాత్రేయ స్వామి దివ్య రూపాన్ని చూసినంతని మనసు భక్తిభావంతో నిండిపోతుంది. శ్రీ దత్తాత్రేయమూర్తిని దర్శించుకోగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ముగ్గురిని ఒకేసారి చూసిన భావం కలిగించేలా ఉంటుంది ఈ మూర్తి. దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం. ఇక్కడే సత్యనారాయణ స్వామి విగ్రహం కూడా మనకు ఎడమ ప్రక్కన దర్శనమిస్తుంది. మూల విరాట్ షిరిడీ సాయిబాబా వారికి ముందు వైపున సాయి రుద్రాంశ సంభూతుడన్న సిద్ధాంతాన్ని సత్యం చేస్తూ కైలాసనాథుడైన సాంబశివుని వాహనం నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం గోడలపై రాఘవేంద్రస్వామి, శ్రీ సీతారాముల చిత్రపటాలు కూడా దర్శనమిస్తాయి. కష్టాల్లో, నష్టాల్లో, సుఖ సంతోషాల్లో
తానే అన్నింటా ఉండి దారి చూపించే మార్గదర్శి శ్రీ సాయిబాబా. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని భక్తులకు నిరంతరం బోధించిన అవతారమూర్తి ఆయన. ప్రేమ, దయ, సానుభూతి, సహాయం, మానసిక శాంతి ఆచరించి బోధించిన కరుణాసాగరుడు శ్రీ సాయిబాబా. ఇంతటి మహిమాన్వితమైన బాబా వెలిసిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రతినిత్యం విశేష పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. బాబా ఆలయంలో ప్రతినిత్యం ఉదయం 5:30 స్వామికి కాకడ హారతి అత్యంత వైభవంగా జరుగుతుంది. అనంతరం స్వామివారి అభిషేకం జరుగుతుంది. సాయంత్రం 5:30 సంధ్యాహారతి విశేషంగా జరుగుతుంది. బాబావారి పల్లకీ సేవ కార్యక్రమం, భక్తులు చేసే భజనల మధ్య, బాబా నామ సంకీర్తనల మధ్య ఎంతో వైభవంగా జరుగుతుంది. రాత్రివేళలో శయ్యహారతి, ప్రతి గురువారం ప్రాతఃసంధ్యలో బాబావారి మూలమూర్తికి జరిగే పంచామృత అభిషేకం భక్తులకు ఇష్టకామ్యాలను నెరవేరుస్తుందనేది భక్తుల నమ్మకం. ప్రతి గురువారం ఈ ఆలయంలో జరిగే అన్నప్రసాద వితరణకు వందలాది మంది భక్తులు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం జరిగే పల్లకీ సేవ నయనానందకరంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి, దత్త జయంతి మరియు ఆలయ వార్షికోత్సవం ఎంతో ఘనంగా జరుగుతాయి. జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమా పాహిమా. ఇక్కడ జరిగే బాబా నిత్యపూజ కార్యక్రమంలో స్త్రీ, పురుషులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ భక్తితో బాబాను పూజిస్తూ తరిస్తూ ఉన్నారు. బాబా దర్శనం తరువాత బాబా సన్నిధిలో ఆత్మ ప్రదక్షిణలు పూర్తి చేసుకోగా హారతితో పూజా కార్యక్రమం పూర్తవుతుంది. భక్తులు తీర్థప్రసాదాలు తీసుకుని కొద్ది క్షణాల పాటు బాబా సన్నిధిలో మనసును లగ్నం చేసి బాబాను స్మరిస్తూ ప్రార్థిస్తూ మౌనంగా ఉండిపోతారు. శుభోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఆలయంలో భక్తులు భజనలు నిర్వహిస్తారు. గురు పౌర్ణమి నాడు బాబా జన్మదినంగా భావించి పూజలు చేస్తారు. ఈ వైభవాన్ని చూడడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది. మెడలో రుద్రాక్షమాలతో, పట్టు వస్త్రాల అలంకరణతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా కనిపిస్తున్న శ్రీ సాయిబాబా దివ్యమంగళ రూప సందర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. శ్రీ సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పిలిస్తే పలికే దైవం శ్రీ సాయిబాబా. దేవుడు సర్వవ్యాపి అని, ప్రేమతోనే దైవ సాన్నిధ్యం సాధ్యమని, సర్వప్రాణులను సమానంగా చూడాలని ఉద్బోధించిన శ్రీ సాయిబాబా వెలిసిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రతినిత్యం బాబా భక్తులు చేసే పూజలు, అభిషేకాలు, హారతులతో ఎంతో వైభవంగా కనిపిస్తుంది. ఈ మహిమాన్వితమైన ఆలయ దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇది ఇవాల్టి తీర్థయాత్ర. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.